ఇది చూసిరా, ఇవాళ డిన్నర్లో మంచిగా చేపల పులుసు అండ్ అన్నం. చేపల పులుసు అయితే నేను సాయంత్రమే చేసిన, ఎందుకంటే మనకి ఎప్పుడు కానీ చేపల పులుసు అప్పటికప్పుడు వేడిగా తినే కన్నా చల్లబడ్డ మరుసటి రోజు అయినా సూపర్గా ఉంటుంది. కానీ మరుసటి రోజు వరకు మొదట్లో నాకు అస్సలు చేపల పులుసు చేయడం వచ్చేది కాదు. పెళ్ళైన 5-6 ఏళ్ళ వరకు నేను చేపల పులుసు అనేది వండేదాన్ని కాదు, ఎందుకంటే నాకు వచ్చేది కాదు. ఎవరైనా చేసి పెడితేనే తినేదాన్ని. కానీ 2-3 ఏళ్ళగా చేపల పులుసు చేస్తున్నా అండి పిల్లల కోసం. అప్పటి నుంచి ఎక్స్పర్ట్ అయిపోయినా. అంటే మరీ అంత ఎక్స్ట్రాడినరీగా చేయను కానీ సూపర్ అండి, సూపర్. చేపల బాధ ఏంటంటే ముళ్ళు లేకపోవడానికే. బాబా టేస్ట్ సూపర్గా ఉంది. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది. మీరేం తిన్నారు కామెంట్ చేయండి.